సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మనమైతే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇందులో అయితే మన హౌస్ టూర్ ఉంటుంది, కంట్రోల్స్ ఉంటాయి, న్యూ హౌస్ టూర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కార్స్ డ్రిఫ్ట్స్ చాలా ఉంటాయి. అండ్ చాలా థ్యాంక్స్ గైస్ ఫర్ సపోర్టింగ్ అవర్ 11 సిరీస్ అండ్ ఆల్ ద డ్రిఫ్ట్ వీడియోస్ అండ్ జంప్ వీడియోస్. సో గాయ్స్ కంటెంట్ అయితే ఇంతే ఇది ఈ వీడియోకి. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయస్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన న్యూ సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే మన సిరీస్ 12 ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిమ్యులేటర్. అంటే సిమ్యులేటర్ లేడు. సో మన సిరీస్ 12 ఇండియన్ బైక్ డ్రైవింగ్ సిమ్యులేటర్ పార్ట్ 1 అయితే ఇది షూట్ చేయబోతున్నాం. అండ్ ఇదైతే మన పేజ్ అనమాట. ఇలా ఆన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ ప్లే అని నొక్కేస్తే ఇది లోడింగ్ అవుతుంది మన గేమ్. అండ్ సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకుంటే, ఎందుకంటే మీకు నా వాయిస్ ఆడిబుల్గా ఉండాలి కాబట్టి. సారీ గాయ్స్, యాడ్ వస్తుంది, నేను పాజ్ చేస్తాను అప్పటి వరకు. సో గాయస్ మనం ఇలా ఎంటర్ కాగానే మనకి ఇలా ఒకటి సరిగా సాగని మనం ఇలా ఎంటర్ కాగానే మనం ఇలా ఉంటాం అన్నమాట. సో ఇలా మనం బయటికి వెళ్ళినట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోమ్ టూర్ అయితే ఇచ్చేసాక మనకి 2 హోమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం అయితే హోమ్ టూరే ఇద్దాం. అండ్ మ్యాప్ అయితే దీంట్లో ఏం లేదు, నేను కొన్ని లొకేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా రన్ జంప్. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇదైతే మన హౌస్ అనమాట. ఇదైతే మన సెకండ్ హౌస్. అండ్ ఈ మన ఇండియన్ థెఫ్ట్ ఆటోలోనైతే ఏం అప్డేట్స్ ఉండవు. అండ్ మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, చాట్ కోడ్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో ఇదైతే మన సెకండ్ హౌస్. ఫస్ట్ ఓల్డ్ హౌస్ అయితే నేను మీకు చూపించలేను, ఎందుకంటే నాకు దాని రూట్ తెలియదు. న్యూ హౌస్ అండ్ సెకండ్ హౌస్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం సెకండ్ హౌస్ హోమ్ టూర్కి అయితే వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ర్యాంప్ అయితే ఉంటుంది. అండ్ ర్యాంప్ ఇట్ సైడ్ అయితే మనకి 2 ట్రీస్ అండ్ అటు 2 ట్రీస్ అండ్ ఇక్కడ అన్ని ట్రీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం గార్బేజ్ చేసుకోవడానికి ఒక డస్ట్బిన్ ప్లస్ అవర్ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ ఒక్క హౌస్లోనే స్విమ్మింగ్ పూల్ పనిచేస్తుంది. సో మనం స్విమ్ చేయొచ్చు ఈ ఒక్క స్విమ్మింగ్ పూల్లోనే. అండ్ ఓల్డ్ హౌస్లో మనం స్విమ్మింగ్ ఎందుకు చేయలేమంటే అక్కడ జస్ట్ టైల్స్ ఉంటాయి. అండ్ థర్డ్ హౌస్లో ఏంటంటే అదే మన న్యూ హౌస్లో ఏంటంటే మనం స్విమ్ చేసేంత ఉండదు లోతు, జస్ట్ 1.5 ఫీట్ ఉంటుంది, 1 ఫీట్ ఉంటుంది అనుకుంటా. అండ్ ఇలా ఇటు సైడ్కి వచ్చినట్టయితే స్విమ్మింగ్ పూల్కి ఇదైతే మన ఇంటి బాల్కనీ, కొంచెం స్పేస్ అయితే ఉంది. అండ్ మన ఇంటికి టాప్ అంటూ ఏది లేదు గైస్. అక్కడ పైకి వెళ్ళడానికి మన ఇండియన్ థెఫ్ట్ ఆటోలో వేరే ఉంటాయి కదా. సో ఇదైతే మన ఇంటికి ఇలా ఎంటర్ కాగానే మనకి ఇలా ఒక రూమ్ అయితే వస్తుంది. ఇదైతే మన లివింగ్ రూమ్. బట్ ఇక్కడ టీవీ లేదు, దీనికి అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు, మనకు టీవీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇదైతే మన బెడ్రూమ్ కమ్ హాల్. బెడ్ అండ్ టీవీ ఉంది కాబట్టి బెడ్రూమ్ కమ్ హాల్. అండ్ ఇంకా నాకు టీవీ గురించి తెలియదు, చూడాలి. అండ్ ఇటు సైడ్ పైకి వెళ్ళినట్టయితే మనకి వుడ్ ఫినిషింగ్తోనే ఒక స్టేర్ కేస్ అయితే వచ్చింది. అండ్ ఇలా వెళ్ళంగానే పైకి ఇక్కడ మనకి ఒక పెద్ద జిమ్ రూమ్. ఈ జిమ్ రూమ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఇంకో జిమ్ రూమ్ ఉంటుంది, దానికి మనం వెళ్ళొచ్చు గైస్. బట్ ఇక్కడ చాలా తక్కువ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అదే మన జిమ్ చేయడానికి చాలా తక్కువ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అయ్యో నేను ఇరుక్కుపోయినా. అండ్ గాయస్ ఇలా మనం ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒకటి క్లిక్ చేయగానే అయ్యో గాయస్ యాడ్ వస్తున్నాయి, తర్వాత పాజ్ చేసుకున్న తర్వాత చెప్తా. సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వెళ్ళిపోతాం. అండ్ మనం అప్ సైడ్ కూడా మన హౌస్ని అంతా లుక్ వేసేసాం కదా.
అండ్ ఏదైతే మన ఇండియన్ థెఫ్ట్ ఆటో లాగా అంత పెద్దగా అయితే లేదు. అండ్ గైస్ మీరు చూసినట్టయితే మనం జంపింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం. అండ్ ఆ జంపింగ్ వీడియోస్కి అయితే ఇక్కడ మన ఈ కార్తో కూడా ఒక జంపింగ్ వీడియో అయితే పోస్ట్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే మనం మన న్యూ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. సో చలో, దీన్ని నేను టర్నింగ్ ఇట్లనే తీస్తా గైస్. ఈ కార్ ఎన్నిసార్లు గుద్దుకుంది వెనకాల వాల్కి. అండ్ గైస్ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనకి ఈ సెకండ్ హౌస్కి అయితే మనకి గేట్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే, డైరెక్ట్ అటాక్. అండ్ ఇలా వెళ్ళిపోయినట్టయితే మనకి ఆగండి గైస్ గుద్దేసింది. అండ్ గైస్ ఇందులో ఏంటంటే మనం ఏమైనా స్టెన్స్ చేస్తే లేకపోతే ఎవరైనా గుద్దేస్తే మనకి ఏంటంటే సడన్గా డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. చూడండి, నేను డ్రిఫ్ట్ చేద్దాం అనుకుని ఒక కార్ని గుద్దేసినా కదా, ఇప్పుడు అసలు డోర్స్ 2 ఓపెన్ అయినాయి చూడండి. అండ్ మన సెకండ్ హౌస్ రూట్, మన ఫస్ట్ హౌస్ రూట్ అయితే చాలా ఈజీ. ఇలా వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక రౌండ్ ఉన్న స్టెంట్ అయితే ఉంటుంది. ఈ స్టెంట్కి అయితే ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మనకైతే మన న్యూ హౌస్ అయితే ఉంటుంది. ఆగండి. ఈ న్యూ హౌస్ గేట్ అయితే సరిగ్గా పనిచేయదు గైస్, ఎందుకంటే మనం దగ్గర వచ్చి గుద్దినాక పనిచేస్తుంది ఇది. అండ్ ఇదైతే మన కార్ పార్కింగ్. అండ్ గైస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏ కార్ పార్క్ చేసుకున్నా సరే కానీ న్యూ హౌస్ అండ్ ఓల్డ్ హౌస్లో మాత్రం కార్స్ పెట్టొద్దు, ఎందుకంటే అవి కొంచెం పైనాక డిస్పాన్ అయిపోతాయి. అండ్ ఇదైతే మన స్విమ్మింగ్ పూల్ నేను చెప్పినట్టయితే ఇది ఇందులో 1 feet ఉంది చూడండి, మన షూ వరకే వస్తుంది, మన నీల్ వరకు. అండ్ నెక్స్ట్ గైస్ ఇప్పుడైతే మన న్యూ హౌస్ హోమ్ టూర్, ఇక్కడ డోర్ పడిపోయింది ఏమనుకోకండి గైస్. అండ్ మన న్యూ హౌస్ హోమ్ టూర్ అయితే ఇక్కడ అయితే మనకు ఒక చిన్న బాల్కనీ అయితే ఉంది. ఈ బాల్కనీ నుంచి అయితే మన హౌస్కి కనెక్షన్ అయితే లేదు, ఎందుకంటే అది ఒక చిన్న రూమ్. అండ్ ఇదైతే మన గైస్, ఇదైతే మన న్యూ హాల్. అండ్ ఇక్కడైతే మన లివింగ్ హాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రీ షాడో అయితే వస్తుంది, అంత గ్లాసెస్తో చేశారు కాబట్టి. అండ్ గైస్ చాలా జాగ్రత్త, ఇటుకి రాగానే మనం ఇలా ఎక్కేద్దాం అనుకుంటాం కదా, కానీ ఇక్కడ అయ్యో గాయస్ మనం మళ్ళీ మన ఓల్డ్ హౌస్లో స్పాన్ అయినాం. సో నేను న్యూ హౌస్కి వెళ్ళినాక పైకి ఎక్కినాక మీకు చూస్తాను, అప్పటి వరకు పాజ్ చేసేస్తా. సో అప్పటి వరకు పాజ్. అండ్ గాయస్ మనమైతే అలా ఇలా స్టెంట్స్ అయితే చేసేసి హౌస్ అయితే ఎక్కేసాం. అండ్ ఇదైతే మనకి అయితే మన బెడ్రూమ్ విత్ ఏసీ అనమాట, టీవీ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇదైతే మన టాప్ అనమాట. అండ్ నేను మన హౌస్కి టాప్ అయితే చూపించాను. నెక్స్ట్ ఇప్పుడైతే మనం చనిపోతాం, నాకు తెలిసింది. చనిపోలే గాయస్, షాకింగ్ న్యూస్ అయితే గాయస్ ఇది, ఎందుకంటే మనం చనిపోలేదు. అండ్ గాయస్ మీరు ఇక్కడ ఎలా ఎక్కాలంటే ఇలా జంపింగ్ చేసుకుంటూ అయితే ఎక్కాలి. ఎలా అంటే ఇలా పడ్డాడు మళ్ళా, పాపం చాలా బ్లడ్ పోతుంది. మన ఫ్రాంక్లిన్, ఈయన పేరు అయితే మన ఫ్రాంక్లిన్ అనమాట. మనం GTFలో చూసే ఫ్రాంక్లిన్ వేరు, ఈ ఫ్రాంక్లిన్ వేరు గైస్. ఈ క్యారెక్టర్ పేరు అయితే మనకి ఫ్రాంక్లిన్. అండ్ మళ్ళీ నేను స్టేర్ కేస్ ఎక్కాలి, మళ్ళీ మీకు చూపించాలంటే చాలాసేపు పడుతుంది. సో నేను పాజ్ చేసి అవన్నీ ఎక్కేస్తా. గాయస్ నేనైతే పడిపోయా, సో వేస్టెడ్. అంటే మళ్ళీ మన గేమ్ న్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ గాయస్ మనం మళ్ళీ మన సెకండ్ హౌస్లో అయితే స్పాన్ అవుతాం. ఇదైతే మన స్పానింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ స్పాన్ కాగానే నేనైతే మళ్ళీ గుద్దేశాను గాయస్, చూసారా? ఈ సిరీస్ అయిపోయే వరకు నేను చాలాసార్లు గుద్దేస్తా నాకు తెలిసి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మన సెకండ్ హౌస్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ చూసినట్టయితే మనకు కొన్ని స్టెంట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. ఈ స్టెంట్ ప్లేసెస్లో ఏదైతే మన ఫస్ట్ అనమాట. సో ఇదైతే నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్లో అయితే ట్రై చేస్తా కూడా. అండ్ దీంట్లో అయితే మనకు నెంబర్ ఆఫ్ చార్ట్ కోడ్స్ అయితే ఉంటాయి, అవన్నీ నేను మీకు చూపిస్తా. అండ్
అండ్ ఈ ఒక్క డ్రిఫ్ట్ అయితే ఇప్పుడు చేసేసి మళ్ళీ మనం కమాండ్స్ గురించి అయితే మాట్లాడాలి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డ్రిఫ్ట్ అయితే చేద్దాం. నెక్స్ట్ 2 డ్రిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఏముండదు గైస్, జస్ట్ ఇంతే. మనం మళ్ళీ రివర్స్లో పడిపోతాం అంతే. అండ్ ఇప్పుడైతే మనం అయ్యో, ఇది ఎప్పుడు ఇంతే గైస్, ఎప్పుడు పడుతూనే ఉంటారు వీడు ఫ్రాంక్లిన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన కమాండ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కమాండ్స్ ఏంటంటే ఫస్ట్ పంచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రన్, ఇదైతే మనకి రన్నింగ్. ఇది రన్నింగ్తో పాటు డబుల్ క్లిక్ చేస్తే జంప్ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన జాయ్ స్టిక్ నేను పిన్ చేస్తూ చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఇదైతే మన పంచ్. అండ్ నెక్స్ట్ ఇదైతే మన రన్. అండ్ నెక్స్ట్ వైట్ కలర్తో చూపిస్తున్నా కదా, ఇదైతే మన జాయ్ స్టిక్. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మనకి ఫోన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు చాలా యాప్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్, అండ్ నెక్స్ట్ ఆఫ్ కార్ సింబల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ గ్యాలరీ, ఆర్జిఎస్ మెన్యూ, ఫోన్ యాప్, ఇది సంథింగ్ ఉంది. అండ్ కార్ రేస్, ఇది ఒకటి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆర్జిఎస్ టూల్స్ అనేది కనిపిస్తుంది. దీనికి ఏముండదు, జస్ట్ యాప్ అంటే. కార్ మోడిఫికేషన్, ఇది మనకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇదైతే గ్యాలరీ. మనకు యాక్చువల్గా ఏముంటుందంటే మనం ఏం చేస్తాం, ఆగండి గైస్, నేను ఈ యాప్ గురించి తర్వాత మాట్లాడతా. గ్యాలరీలో ఉంది కదా, అదైతే మనం లీవ్ చేద్దాం. అండ్ ఇదైతే ఆర్జిఎస్ అంటే దానికి ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది గైస్, ఆర్జిఎస్ మెన్యూ. అండ్ నెక్స్ట్ ఇదైతే మన ఫోన్ యాప్. ఇక్కడైతే రాహుల్, సోహిత్, ప్రవీణ్, యశాంత్, ఇవన్నీ చాలా ఉన్నాయి. యష్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనం టైప్ చేసుకోవచ్చు చీట్ కోడ్స్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఉన్నది అయితే మనకి ట్రైన్ కంట్రోల్స్ అంటే మనకి ట్రైన్ హార్న్, ట్రైన్, ఇవన్నీ ట్రైన్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ ఇదైతే మన 1 సెకండ్ గైస్, ఇది క్లిక్ చేయగానే మనకి ఇది అయింది. ఓహో, ఇది మనం రేస్ అయితే పెట్టుకోవచ్చు గైస్, అక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అండ్ ఇదైతే మన పేస్ట్, అదే మన ఇంటర్నెట్ది. అండ్ ఇదైతే మన ఫోన్ది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా బ్లాక్ కలర్ సర్కిల్ చేస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం బయటపడాలిరా. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే పైన ఉన్న కంట్రోల్స్ అయితే చూడబోతున్నాం. పైన మనకి ఇలా నేను బ్లూ కలర్ దాంతో సారీ నేను బ్లూ కలర్ దాంతో అయితే అండర్లైన్ చేస్తున్నా చూడండి. అండ్ అక్కడ మనం ఏం చేయబోతున్నామంటే అందులో ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకేం కాదు గాయస్, జస్ట్ బ్లాక్ అవుతుంది కొంచెం. అండ్ అదే మనం కార్లో ఉండి అండ్ మన కార్ దగ్గరకు రాగానే ఇలా మనకు కార్ సింబల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇదే మన కార్లో ఉండి ప్రెస్ చేసామంటే మనం అయితే జంప్ అవుతాం. అండ్ ఇవైతే మన నెంబర్ ఆఫ్ స్టైల్స్ లుక్ అన్నమాట. ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గాయస్ ఆగండి, నేను దీని గురించి చెప్తా. ఇప్పుడైతే కార్ దిగాలి మనం. ఈ కార్స్ అన్నీ ఇలానే గాయస్, అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గన్ సింబల్ అయితే ఉంది కదా, ఇక్కడైతే మనకి గన్ అయితే ఉంటుంది. ఇదైతే మనం గన్తోనైతే ఎవరిని షూట్ చేయొద్దు. షూట్ చేస్తే మనకి కాప్స్ వచ్చి అయితే మనల్ని తీసుకెళ్తారు. కాప్స్ అంటే మనకి అక్కడ ఇండియన్ థెఫ్ట్ ఆటోలో పోలీసెస్ అంటాం కదా, ఇక్కడ కాప్స్ అంటారు. ఇదైతే స్కోప్ మనకి. అండ్ నెక్స్ట్ గాయస్ ఇదైతే మన లాంచర్. ఆగండి ఇదైతే మన లాంచర్. వా, మనమైతే ఇక్కడైతే బ్లాస్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లాంచర్ అయిపోయినాక ఇదైతే మన AK-47. అండ్
అండ్ నెక్స్ట్ గాయస్ ఇదైతే మన పిస్టల్, ఇదైతే మన పంచ్. అండ్ గాయస్ ఇప్పటికైతే ఇంతే. ఇదైతే కొంచెం లాంగ్ తక్కువ ఉంది గాయస్, వీడియో ఏమనుకోకండి. సో గాయస్ ఇప్పటికైతే ఇంతే. సో లెట్స్ సీ ఇన్ అవర్ సిరీస్ 12 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 2. అక్కడ అయితే కలుసుకుందాం మనం. సో పార్ట్ 2లో అయితే మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు బాయ్ బాయ్ గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. బాయ్ బాయ్.